హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో టొమాటో, ఎండుమిర్చి, కొబ్బరి పచ్చడి చేద్దామండి. దానికోసం 3 టొమాటోలు తీసుకున్నాను. ఎండుమిర్చి వచ్చి నేను 6 to 8 తీసుకున్నాను అండి. తర్వాత కొబ్బరి కొంచెం తీసుకోవాలి, ఒక 10 slices. జీలకర్ర ఒక 1/2 tablespoon, ధనియాలు ఒక 1/2 tablespoon తీసుకున్నాను. చింతపండు కూడా మనకు కొంచెం పులుపు కోసం కొంచెం తీసుకోవాలండి. తర్వాత కొత్తిమీర. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకున్నాను. లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలి ప్యాన్ మనం ఇప్పుడు వచ్చేసి. తర్వాత ఇప్పుడు ఆయిల్ ఒక 2 tablespoon తీసుకున్నాను అండి. కొంచెం వేడవగానే మన కొబ్బరి ఉంటుంది కదా, ఇది మాత్రం పల్లీలకు లేకుంటే మనం కొబ్బరి యాడ్ చేసుకోవాలి. తర్వాత తీసేసుకొని ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాను. 6 to 8 తీసుకున్నాను అండి. లో ఫ్లేమ్లో ఫ్రై చేయాలి ఇవన్నీ. తర్వాత అవి తీసేసి వెంటనే అదే ఆయిల్లో ధనియాలు, జీలకర్ర ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా లైట్గా రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్లో రోస్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను పెట్టేసుకున్నాను ఇలాగా. తర్వాత అవి తీసేసి వెంటనే టొమాటోలు యాడ్ చేసుకున్నాను అండి. టొమాటోలు మనం సిమ్లో ఫ్రై చేస్తాం కదా, ఆ టైంలో మీకు కావాలంటే కొంచెం ఇప్పుడు ఆయిల్కి సరిపడా కొంచెం ఒక చిన్న గ్లాస్కి 1/2 glass వాటర్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నా ఇలా మంచిగా మెత్తగుడిపోతాయండి. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు జస్ట్ ఇవి కొంచెం లైట్గా రోస్ట్ అయిన వెంటనే దీనిలోకి మనము చింతపండు యాడ్ చేసుకోవాలి. చింతపండు ఎందుకంటే డైరెక్ట్ మిక్స్ చేయకుండా కూడా ఇలా వేసుకుంటే మంచిగా యాడ్ అవుతుందన్నమాట. ఇప్పుడు జార్లో కొబ్బరి, జీలకర్ర, ధనియాలు, ఎండుమిర్చి, తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon సాల్ట్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ముందుగా ఇలాగా కోర్స్గా బరగా పట్టుకోవాలి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న టొమాటో, చింతపండు, కొత్తిమీర వేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. తర్వాత లాస్ట్లో వెల్లుల్లి మనం యూస్ చేయాలండి. ఇలా లాస్ట్లో చివరిగా పచ్చి ఉల్లిపాయతో డెకరేషన్ చేసుకోండి. ఎంజాయ్ చేసేయండి. వేడి వేడి కిచిడీలో, వేడి వేడి అన్నంలో చాలా బాగుంటుందని చట్నీ తప్పకుండా ట్రై చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.